శ్రీకాళహస్తీశ్వరుడు. చిన్నప్పుడు కాళహస్తి మహత్యంలో పద్యాలు చదువుతున్నప్పుడు వినేదాన్ననమాట. అప్పుడు గుడి గురించి, శ్రీకాళహస్తీశ్వరుడు గురించి అంతైతే తెలీదు గానీ, పెద్దవి పెరుగుతున్న కొద్దీ తెలుస్తూ వచ్చిందనమాట. ఈ శ్రీకాళహస్తీశ్వరుడు పంచభూత లింగాల్లో ఒక లింగం. సో, ఇది వాయులింగానికి ప్రసిద్ధి. దీన్నే దక్షిణగాసి అని కూడా అంటారు. ఇది స్వర్ణముఖి నది ఒడ్డున ఉందన్నమాట. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ కొలువై ఉన్న దేవస్థానం. మేమైతే ఒక 2 డేస్ ఎటైనా వెళ్ళొద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. అనుకోకుండా ట్రిప్ అయితే స్టార్ట్ చేసి ఫస్ట్ కాళహస్తి చూసుకొని, తర్వాత గుడిమల్లం, పళని, కాంచీపురం ఇవన్నీ చూసుకొని ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం. ఇవన్నీ మాకు కవర్ చేయడానికి 2 డేస్ సరిపోయిందనమాట. సో మేము హైదరాబాద్ నుండి ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అయ్యి సాటర్డే, సండే చూసుకుని సండే నైట్ మళ్ళీ ఇంటికి వచ్చేసాం. అంటే సండే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి సండే నైట్ కల్లా ఇంటికి వచ్చేసాం అనమాట. మనకి శ్రీకాళహస్తి అనేది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనమాట. ఇక్కడ మెయిన్ రాహుకేతువులకి పూజ చేస్తారు. అండ్ ఈ శ్రీకాళహస్తి మహత్యం ఏంటంటే సూర్య చంద్ర గ్రహణాల సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక దేవాలయం అనమాట మనకి ఈ కాళహస్తీశ్వరుడు టెంపుల్. సో మేమైతే మార్నింగ్ మంచిగా రీచ్ అయిపోయి అక్కడే ఫ్రెష్ అయిపోయి అండ్ పార్కింగ్కి అక్కడ స్లాట్ ఉందన్నమాట. ఏరియా మొత్తంలో పార్కింగ్ చేసుకోవచ్చు. మనం మంచిగా పార్కింగ్ చేసుకుని మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం చూసుకొని రాహుకేతు పూజ చేసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ రష్ అయిపోద్దని ఫస్ట్ రాహుకేతు పూజకు వెళ్ళిపోయాము. మొత్తం సామాన్లంతా వాళ్ళే ఇస్తారు. 500 రూపీస్ టికెట్ అనమాట. సో మొత్తం ఇచ్చాక పూజ ఎలా చేయాలో చెప్తారు. మొత్తం ప్రొసీజర్ అంతా వాళ్ళే చేపిస్తారు. 1 అవర్ పడుతుంది. 1 గంటలో మంచిగా పూజ అంతా అది కంప్లీట్ అయిపోయి తర్వాత దర్శనానికి వెళ్ళిపోయి అక్కడే దక్షిణామూర్తిది, వినాయకుడు మొత్తం అందరూ ఉంటారు. అందరినీ మంచిగా దర్శనం చేసుకుని లంచ్ టైం అయిపోయింది మాకు ఆల్మోస్ట్. సో 11-11:30కి స్టార్ట్ చేసేస్తారు లంచ్. సో అక్కడే భోజనం కూడా చేసుకొని ఆ చుట్టూ కొంచెం సేపు చూసుకున్నాము. కాళహస్తి వెళ్ళినప్పుడు పాలకోవా అయితే మిస్ అయ్యాం మేము. అంటే మాకు అప్పుడు అంత గుర్తులేదన్నమాట. సరే దర్శనం అయితే చాలా బాగా అయింది. మేము వెళ్ళిన రోజు సంథింగ్ విఐపీస్ వస్తున్నారనమాట. చాలా అంటే చాలామంది పోలీసులు ఉన్నారు. చాలా రష్గా కూడా ఉన్నది. సో వీకెండ్ వెళ్ళాం కాబట్టి అలా ఉంది. వీక్ డేస్లో అయితే నార్మల్గా ఉంటుందేమో బహుశా. సో ఇదైతే టెంపుల్ మార్నింగ్ 5:30 నుండి 11:30 వరకు దర్శనం ఉంటుంది. మళ్ళీ ఒక 11:30-12 వరకు ఆపుతారు. మళ్ళీ 12-9 వరకు అయితే ఉంటుందని చెప్పేసి అన్నారనమాట. సో మంగళవారం నుండి గురువారం వరకు రాహుకేతు పూజలకి అయితే సండే, పౌర్ణమి, అమావాస్య, గ్రహణ సమయంలో చాలా ప్రాశస్త్యం ఉంది అంటారు. సో అలాగా మొత్తం అంతా మంచిగా దర్శనం అయిపోయింది. శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం దర్శించుకోవాల్సిన ఇంకొకటి భక్త కన్నప్ప దేవాలయం ఉంటుంది. అది కూడా చూసేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాం. అలా శ్రీకాళహస్తి యాత్ర కంప్లీట్.